52వ రోజుకు చేరుకున్నటువంటి ఈ యుద్ధం అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య జరగవలసినటువంటి చర్చలు ఇస్లామాబాద్లో ఇవాళ అనిశ్చితితో కూడుకొని ఉన్నవి. అనగా ఇందుకు సంబంధించి ఇరాన్ విముఖత చూపుతున్నది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి లేదా ప్రతినిధి అతను మాట్లాడుతూ ఇస్మాయిల్ బగాయి ప్రస్తుతానికి చర్చలకు సంబంధించి తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేశారు. అట్లాగే ఏమంటున్నారు, అమెరికా వాస్తవ విరుద్ధంగా ప్రతిపాదనలను పంపుతున్నారు కాబట్టి మాకు సంబంధించి చర్చల ప్రణాళికలు లేవు అని వాళ్ళు వివరించి చెప్తున్నారు. అట్లాగే అమెరికా ప్రయత్నం ఏమిటి, ఏప్రిల్ 22తో ముగియనున్న కాల్పుల విరమణను పొడిగించే లక్ష్యంతో ఈ చర్చలు జరగాలని అమెరికా భావిస్తుంది. అసలు ఈ యుద్ధం చేయడం కంటే ముందు అమెరికా ఏ ఉద్దేశాలతో దాడులు చేసింది యొక్క ఇజ్రాయెల్ దేశంతో కలిసి ఇరాన్పై అంటే ఆ యొక్క సందర్భాన్ని కంప్లీట్గా మర్చిపోయి రోజు రోజుకు కొత్త కొత్త విషయాలను తెరపైకి తీసుకొని వచ్చి ఏమి సాధించాలనుకుంటున్నది అనబడేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఉద్రిక్తతలు ఏ రకంగా ఉన్నవి. హార్మూజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకలపై కాల్పులు జరిపి స్వాధీనం చేసుకున్నది. అనగా హార్మూజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకలపై కాల్పులు ఎవరు జరిపారు అంటే అమెరికాకు సంబంధించినటువంటి నౌకలపై ఇరాన్ దాడులు చేస్తుంది. అంతకంటే ముందు ఇరాన్కు సంబంధించిన నౌకను స్వాధీనము చేసుకుంది కాబట్టి అక్కడ యుద్ధం మొదలైపోయింది. అమెరికా నౌకలపై ఇరాన్ డ్రోన్స్తో దాడి చేసింది. హార్మూజ్ జలసంధి మూసివేయడం జరిగింది నిన్న శనివారం నాడు. ఆ యొక్క అంశంపైనే ఓడరేవుల దిగ్బంధనము కొనసాగునంత కాలము ఈ యొక్క హార్మూజ్ జలసంధిని తెరవబోమని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బగైర్ గాలిబాఫ్ తెలుపుతున్నారు. అనగా ఇక్కడ ఒకరి పేచీపై ఒకరు పెడుతున్నారు నేపం. అనగా హార్మోజ్ జలసంధిని తెరవాలి కాబట్టి నావల్ బ్లాకేడ్ విధిస్తున్నాము అని ట్రంప్ ప్రకటించారు. అనగా ఇరాన్లో ఉన్నటువంటి అన్ని పోర్ట్స్ను రవాణా రాకపోకలపై బ్లాకేడ్ విధించినట్లుగా వస్తున్నటువంటి వార్తలను నవల్ బ్లాకేడ్ను ఎత్తివేస్తే మేము హార్మోజ్ జలసంధిని తీసివేస్తాం అని ఒకవైపున ఇరాన్ పేచి పెడుతుంటే, తమ దగ్గర ఉన్నటువంటి ఎన్రిచ్డ్ యురేనియంను అమెరికాకు స్వాధీనపరచాలని పెడుతున్నప్పుడు మేము ఎట్టి కోశాన ఆ ఎన్రిచ్డ్ యురేనియంను అమెరికాకు స్వాధీనపరచమని వాళ్ళు అంటున్నారు. అంటే ఈ పేచి తెగేది ఎక్కడ, తెంపుతుందా లేదా అనే అంశం అయితే ట్రంప్ చేతుల్లోనే ఉంది.